వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా పట్ల చంద్రబాబు సర్కార్ నిరంకుశ ధోరణిపై విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. మహిళా పార్లమెంట్ సదస్సు సాక్షిగా మహిళా ఎమ్మెల్యేను అవమానించడాన్ని నిరసిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పట్ల చంద్రబాబు సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి ఎస్వీలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతృత్వంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 8 మంది విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్న జరిగిన ఈ సంఘటన మనం ఏ విధంగా చూడాలి, ఒక ప్రజాప్రతినిధి పట్ల, రోజా పట్ల, మహిళా నాయకురాలి పట్ల చంద్రబాబు సర్కారు అనుసరించే తీరుని మీరు ఏ విధంగా? నిన్న మహిళా సాధికారత పేరుతో మహిళా పార్లమెంట్ నిర్వహిస్తే ఆ మహిళా పార్లమెంట్కి ఒక మహిళా ప్రజాప్రతినిధి, ప్రతిపక్ష నాయకురాలు, అందులోనూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు, అంతటి హోదా ఉన్నటువంటి వ్యక్తి వస్తూ ఉంటే గౌరవించి ఆహ్వానించి అవకాశం ఉన్నటువంటి అలాంటి మహిళా పార్లమెంట్లో అడుగు పెట్టనీయకుండా ఆమెను అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసి ఆమెను చివరి కంటతడి పెట్టించినాడు. ప్రధానంగా మేము ఇంకోటి చెప్తున్నాం, మహిళా పార్లమెంట్ నిర్వహించాల్సిండేది ఒక రౌడీ కాదు, అసలు సొంత ఇంట్లోనే కోడల్ని వేధించి చావు బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది కోడెల శివప్రసాద్ గారి కోడలు. అలాంటి వ్యక్తికి మహిళా పార్లమెంట్ని నిర్వహించే హక్కు, అర్హత ఏమాత్రం లేదు. మహిళా పార్లమెంట్ అంటారు, మహిళల పట్ల ఒక పక్క దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కల్పిస్తామంటారు, ఒక పక్క రితికేశ్వరి ఇటువంటి చావుకు కారకులు అవుతారు. ఒక పక్క చూస్తాము, ఒక పక్క ప్రజాప్రతినిధులను చూడరు, ఇంకో పక్క అధికారులను చూడరు. ఇష్టం వచ్చినట్లు రాష్ట్రంలో మహిళల పట్ల దాడులు జరుగుతున్నాయి. వీటిని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. తిరుపతిలో ఎంపీ చిత్తూరు సొంత కుప్పం నియోజకవర్గం ఎంపీ శివప్రసాద్ గారు కుమార్తె మాధవీలతను బహిరంగంగా రోడ్డుపైనే దాడి చేసి, ఒక దళిత మహిళను కూడా చూడకుండా ఆమె దాడి చేసిన సంఘటన ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. మహిళా పార్లమెంట్ అని రోజా గారిని పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు? మేము అడుక్కున్నారా? మేమేమి అడుక్కున్నామా మమ్మల్ని పిలవమని? మేము అడగలేదే. ఎందుకు పిలిచారు? ఎందుకు అవమానించారు? నారా బ్రాహ్మణిని పిలవాలనుకుంటే మీరు నారావారిపల్లిలో పెట్టుకోండి, వెంకయ్య నాయుడు కూతురుని పిలవాలనుకుంటే నెల్లూరులో పెట్టుకోండి, కేశినేని నాని గారు కుమార్తెను పిలవాలనుకుంటే మీరు విజయవాడలో పెట్టుకోండి. అంతేగాని అమరావతికి పిలిచి అవమానించడం దేనికి? అంటే మహిళలు అంటే మీకు చులకని తెలియజేయడానికి మహిళా పార్లమెంట్ పెట్టారా? దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులను పిలిచారు. అంటే సొంత ఇంటి వాళ్ళకి లేదా? అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకు పట్టు చీర పెడతా అంటే ఎవరు నమ్ముతారు ఇంకా? కాకపోతే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మహిళల పట్ల ఏమాత్రం ఆత్మగౌరవం లేదు అని మొత్తం మీద చంద్రబాబు సర్కార్ తీరు పట్ల విద్యార్థి సంఘం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పెద్ద ఎత్తున పిలిచి అవమానించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజా పట్ల చంద్రబాబు సర్కారు వివరించిన తీరు ఊరికే పోదు, ఈ ఉసురు చంద్రబాబు సర్కార్కు తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ.